ఈ లోకపు జైల్లో అయితే నిజముగా వీరిలో సత్ప్రవర్తన వచ్చినది అని నిర్ధారించుకున్న తరువాత ఒక ఆగస్టు 15th లాంటి ఒక ప్రత్యేకమైన దినములలో వారిని విడుదల చేస్తారు, శిక్ష ఇంకా వారికి ఉన్నప్పటికీ. కానీ పరిపూర్ణమైనటువంటి వానిగా నిన్ను నీవు రుజువు చేసుకోలేదు, కానీ యేసు రక్తము ప్రతి ఒక్క పాపిని కూడా శుద్ధులుగా చేయును. కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా చెయ్యబడ్డావు, పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. ఇట్స్ అన్ ఇనీషియల్ స్టెప్. సరిపోద్దా? దానికి తగినట్లు నీవు బ్రతకాలి కదా. ఆ విధంగా బ్రతకగలిగిన శక్తి కానీ సామర్థ్యము కానీ మనకు లేనే లే. పరిశుద్ధముగా జీవించున్నట్లు మనకు సహాయము చేయునది పరిశుద్ధాత్మ.